అర్థం చేసుకోపోవటానికి ఏం ఉండదు. నా 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 బాధ శాలెం మనకు అర్థమైందో లేదు అంటానికి ఏం ఉండదు, మస్తు అర్థమైపోద్ది. మనుషుల ముందుకు రావడానికి సిగ్గు, బిడియం, భయం, మొహమాటం. వాడు ఒకవేళ ఒక మాట జారి అన్న పోన్లే ఏమైంది, పడితే మనమే పడదాం, పోన్లే పోని అనుకునే తత్వం. ఇంత ప్రచండంగా ఇక్కడ నిలబడి ఇంతమంది ప్రజల ముందు నేను మాట్లాడతానని, ఇలా మాట్లాడతానని ఊహలో కూడా లేదే, లేదు. అంటే నా బ్రతుకు మీదే చెప్తున్నానండి, అంటే హెచ్చించుకోవట్లే నన్ను నేను. ఆయన కృప, ఆయన సిద్ధపాటు, ఆయన ప్రమేయం, ఆయన నడిపింపు, ఆయన నా జీవితంలో కల్పించిన బాబీలు నాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన ఈ మ్యాటర్కి మీరు ఏదైనా టైటిల్ పెట్టాలంటే ఆశీర్వాదకరమైన గందరగోళం. దేవునికి స్తోత్రం. ఏం గందరగోళం? ఆశీర్వాదకరమైన గందరగోళం. ఇందులో నుంచి మనకు తీసుకురావాల్సిన అన్ని దేవుడు తీసుకొస్తాడు. ఎంతమందికి అర్థమైంది? మీ అందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నిన్ను ఉద్దేశించి ఎవరి కాళ్ళు చెప్పుకోవాలి, ఇది నాతో దేవుడు మాట్లాడుతున్న మాట.